అది సంక్షేమమైన అభివృద్ధి అయినా అని చెప్పి మనకి ఓట్లు వేసినారు. ఈరోజు మళ్ళీ అమరావతి క్యాపిటల్ని అభివృద్ధి చేసేకి అన్నిటినీ రివైజ్ చేసి ఒక కొలిక్ వచ్చేటప్పటికి ఇరాన్లో యుద్ధం స్టార్ట్ అయింది. ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఏం సమస్య సార్ అంటారేమో. ఎవరో ఒకడు కాంట్రాక్టర్ ఎత్తుకో ఉంటాడు ఒక వర్క్. స్టీల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, కూలీలు పెరిగినాయి, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే వాళ్ళన్నీ కూడా అన్నీ పెంచేశారు. మళ్ళీ రివిజన్ అంటే మళ్ళీ టైం పడుతుంది. లేదు ఏదైనా మంచి నిర్ణయం కదా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటాము అంటే ముఖ్యమంత్రి గారు అమరావతిలో 1,00,000 కోట్లు దోచేసినాడని అదొక పేపర్ ఒకటి ఉంది. ఆ పేపర్ సొంత పేపర్ కాబట్టి వేస్తూనే ఉంటారు. ప్రజలు కూడా ఎట్లా అంటే 10 సార్లు ఒక పేపర్ ఏదో ఒక పేపర్లో వేసి చెప్తే నిజం అనుకునేస్తారు. కానీ ఆడ జరిగే ప్రాబ్లము ఒక కాంట్రాక్టర్ ఆ రోజు మాట్లాడిన రేటు ఈరోజు పని చేయాలంటే చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వరదలు వచ్చినాయి, గుంతలు ఎత్తారు, నీళ్ళు వచ్చి చేరిపోయినాయి. మళ్ళీ ఆ నీళ్లు పెట్టి పంపింగ్ చేయాలి. నేను ఈ కాంట్రాక్టర్ ఇక్కడ పంపు చేస్తా, ఆ పక్క సురేష్ కాంట్రాక్టర్ ఇట్లా పంపు చేస్తాను. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ పని చేయాలి కాబట్టి నీళ్ళు అడిగి పోవాలి. అలా ఏ నియోజకవర్గంలో అయినా ఒక దొంగకో లేదా ఒక చెడ్డవాడికో తెలుసో తెలియకో పార్టీ తరపున గెలిచిపోయాడు అనుకోండి, అతను పని చేయకపోతే ఆ తప్పు ప్రజలది కాదు. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు లేదా బిఎల్ఓస్ ప్రాపర్గా ఓటర్ ఐడీల్ని కానీ ఓటర్ లిస్టు ద్వారా కానీ వెరిఫికేషన్ చేయకపోతే దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంది. దొంగలు బాలే షార్ప్గా ఉంటారు, మంచివాడు షార్ప్ ఉండడు. మంచివాడికి హృదయం పెద్దది. ఎవరేమడిగినా దొంగకు కూడా ఓకే అంటాడు. అంటే దొంగకు ఓకే అన్నాడు కదా అని చెప్పి మీరు బాధపడకూడదు. దొంగకి ఓకే అనేది ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఓకే అన్నాం. దేన్ని ఓకే అన్నాం? రాజకీయపరమైన కొన్ని ఒత్తిళ్ళకి ఓకే అంటాం. అభివృద్ధిలో అడ్డుపడకూడదు అనేది కొన్ని ఓకే అంటాం. కొందరు ఆ పార్టీ నుండి మన పార్టీకి రావాలని ఉంటారు, అభివృద్ధిని చూసో లేదా ఒక మంచి నాయకుడు వచ్చాడు అని. పాత కార్యకర్తలు కొందరు బాధపడవచ్చు, అయ్యో అక్కడ నేను 40 ఏళ్ళుగా ఉంటుంది కదా, ఈ ఎమ్మెల్యేకి తెలిసి తెలియక వచ్చి కొత్త వారిని తీసుకున్నారు, ఇక మనం పనిచేసేది ఎందుకులే, అతనే చూసుకుంటాడు అని. నేను దాన్ని తప్పంటాను. ఎందుకంటే ఒక పార్టీ అనేది పెట్టి 42 సంవత్సరాలుగా అనేక మంది పార్టీలో వచ్చి ఉంటారు, పోయి ఉంటారు. ఇప్పుడు మన పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట ఇక్కడ ఎమ్మెల్యే ఝాన్సీ లక్ష్మి గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ మా అన్న దొరబాబు అన్న గారికి అవకాశం ఇచ్చింది. అది ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా వయసు ప్రభావం, అప్పుడు ఆయన 32 సంవత్సరాలు బాగా వయసులో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ బాగా పనిచేసే పార్టీ, మనమే గెలుస్తాం కదా అని కొద్దిగా ఏమార్తాడు. అప్పుడు రౌడిజం చేయలే. ఇప్పుడు ఇదే స్టేజ్ పైన చెప్పినాడు, ఏమైనా నేను ఎమ్మెల్యే మాట కూడా వినను, అవసరమైతే ఏం చేసైనా మనం గెలవాలి. ఈ ఆలోచన మీకోసం చెప్పినాడు. ఆయన కోసం ఆలోచించుంటే ఆయన ఎమ్మెల్యే ఆ రోజు. అంటే అనుభవం. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఒక అనుభవం, ఆ అనుభవం చాలా నేర్పుతుంది. అదే ఈరోజు అవకాశం ఇస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు. అయితే ఆర్థిక పరమైన కొన్ని ఇబ్బందులు, ఎలా పార్టీ కోసం పని చేసుకొని ఉండిపోయినాడు. పొద్దునే 9 గంటలకి కలెక్టరేట్కి పోతాడో లేదో తెలీదు. మా అన్న కలెక్టరేట్కి పోయినట్టు నీట్గా పార్టీ ఆఫీస్లో పోయి కూర్చొని లెక్కలేసి 42 ఏళ్ళు ఈ పార్టీని కాపాడు. అయితే సార్ ఏం చేశాడు, వయసు ఉన్న కుర్రాడు, కొందరితో పోటీ పడి రాజకీయం చేయాలంటే ఆర్థికంగా కూడా బలవంతుడై ఉండాలి, కొంచెం వయసు ఉండలే అని ఆయన ఏం చెప్తే, దొరబాబు అనేవారు ఏం చెప్తే అది చెయ్యని చెప్పి నాకు పంపించినారు. మా దొరబాబు అన్న చాలా తెలివైనడు కాబట్టి ఎవరైతే పోటీ పడ్డామో, ఇలా విడిపోయి పోటీ పడితే రాజకీయం చేయలేము, అందులో ఈసారి ఆ పక్క గట్టోడు వచ్చాడు, వాడిని ఎదుర్కోవాలంటే సమైక్యంగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని 6 మందిని తిప్పారు. మాలో 6 మంది కూడా ఇక్కడ ఇప్పుడే ఒకరారా పోయి ఉండొచ్చు, మిగతా వారు ఉన్నారు. ఏ ఒక్కరికి ఏ కల్మషం లేకుండా కష్టపడి పని చేసినాం. అన్ని రోడ్లు తిప్పినారు, ప్రతి ఒక్కరిని కలిసినాం. మేము మన పార్టీ ఏం చేస్తుందో చెప్పినాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే లాస్ట్లో మీకు ఒక ఆన్సర్ వస్తుంది. మేమందరూ కలిసి పని చేసినాం కాబట్టి నేను కొత్తవాడైనా నాకు 15,000 మెజారిటీతో చిత్తూరు ప్రజలు
మీ అందరి సహకారంతో గెలిచినా కాబట్టే చిత్తూరుని అభివృద్ధి చేయడానికి రకరకాల ఆలోచనలతో, అది డబ్బున్నా లేకపోయినా కాంట్రాక్టర్లు ఒప్పించి పనులు ప్రారంభించి 2 ఏళ్ళు గడిచిపోతుంది, ప్రజలకు ఓటు వేయాలి అని చెప్పి పాకులాడుతున్నాం. అలాగే రేపు స్థానిక ఎన్నికలు రాబోతుంది. ప్రతి వార్డులో నేను అనేది ఉంటుంది. పాతోళ్ళు ఉంటారు, కొత్తోళ్ళు ఉంటారు, సీనియర్లు ఉంటారు, పార్టీలో ఉన్నవారే ఉంటారు. అట్లని చెప్పి మనం ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎవరు వచ్చేది వద్దు, మేమే ఉంటాం, మేమే చూసుకుంటాం, మేమే గెలుస్తామని ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువైనా కూడా ప్రమాదకరం. అందరూ కలిసి ప్రతి వార్డులో వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు ప్రజల్ని కూడా మమేకం చేసి రేపు రానున్న స్థానిక ఎన్నికలు నాకంటే కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఒక ఎమ్మెల్యే అనుకుంటే ఏవో 1-6 చేయగలుగుతాడు. స్థానిక నాయకుడు అనుకుంటే ఆ వార్డు వరకు బాగా తిరిగి ఏం కావాలో చేయగలుగుతాడు. రాబోయే రోజుల్లో 50 నుండి 60 లేదా 65 స్థానాలకి చిత్తూరు కార్పొరేషన్ పెరుగుతుంది. కాబట్టి ఒక 15 మందికి కొత్త వారికి అవకాశం ఎక్స్ట్రా కలుగుతుంది. ప్లస్ మనం బీజేపీ, జనసేన పార్టీతో కూడా పొత్తులు పెట్టుకుంటాం. సో 3 పార్టీలని ఉన్న 60-65 సీట్లతో సర్దుబాటుతో చేసుకొని పక్క పార్టీ నుండి కూడా మన పార్టీలోకి వచ్చి మనం అభివృద్ధి చేసేదాన్ని వీక్షించి కాంక్షతో మంచి ఆలోచనలతో వచ్చిన కొందరు ఉంటారు. అందరూ అని నేను చెప్పను. అక్కడ వారిని కూడా కలుపుకొని ఈ 65 సీట్లని తిరిగి చిత్తూరు నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా గెలిపించుకోవాలి అంటే మీరందరూ కలవాలి. మీరందరూ ఎప్పుడు కలుస్తారో అప్పుడే ఈజీ అవుతుంది. ఎవరికి వాళ్ళు విడిపోతే ఆ భగవంతుడు వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. మున్సిపాలిటీ అనేది ఎప్పుడు కూడా కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఉంటే మాత్రమే ఒక మంచి ఆలోచనలతో పైన ప్రభుత్వం నుండి నిధులు, ఇక్కడ స్థానికంగా ప్రజలు ట్యాక్స్ కట్టేదాన్ని వేస్ట్ కాకుండా మంచి పనులకి, రోడ్లకి, కాలువలకి, లైట్లకి, నీళ్ళకి, ఈ 4 ముఖ్య సమస్యలు ప్రజలకి. కాలువలు లేకపోతే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ ఉన్నిందంటే అక్కడ దోమలు కావచ్చు, లేదా పొల్యూట్ అయిపోయి రోగాలు రావచ్చు, తర్వాత హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఇదన్నీ నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే స్థానిక నాయకత్వం అందరూ కలిసి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అవసరమైతే వైఎస్ఆర్ పార్టీ నుండి వచ్చిన మన పైన ఇష్టంతో మన పార్టీలోకి వచ్చినారు కాబట్టి వారిని కలుపుకొని వారు వన్ సైడ్ అన్నట్టుగా ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత ఇక్కడ ఉన్న బిఎల్ఓలది, కార్యకర్తలది, నాయకులది, నాది. కాబట్టి మనమందరం కలిసిమెలిసి ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, నాయకత్వ లోపం ఉన్నా అక్కడ కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్న స్థానిక క్లస్టర్లో మన పార్టీ చాలా సిస్టమ్గా పెట్టింది. ఎమ్మెల్యేకి తెలియకపోవచ్చు, ఎమ్మెల్యే నోటీసులో లేకపోవచ్చు, ఎవరు బాగా పనిచేసినారో చేయలేదు. అక్కడ ఉన్న క్లస్టర్ ద్వారా, అక్కడున్న యూనిట్ల ద్వారా, అక్కడున్న సామాజిక మంచి వ్యక్తుల ద్వారా తెలుసుకొని వారిని ఎంపిక చేస్తే మంచిగా పని చేస్తారు. అది వదిలేసి చాలామంది నేను గమనిస్తూ ఉంటా, నేను చాలా ఏళ్ళుగా పలానా గ్రూప్లో ఉన్నా, వారు నాకు సీట్ ఇప్పించేస్తారు, నన్ను గెలిపించేస్తారు. తప్పులేదు, అది కూడా సంతోషమే. అయితే ఎవరో గెలిపిస్తారు కదా అని మనం నిద్రపోతేమా ఒక అవకాశం అటు పోయిందంటే అమరావతికి పట్టిన గతే చిత్తూరుకు కూడా పడుతుంది. కాబట్టి అమరావతిని పదే పదే ఎందుకు చెప్పానంటే